కావచ్చు, మొదలు కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, చర్మ అలర్జీ కావచ్చు, షుగర్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, గర్భాశయ సమస్యలు కావచ్చు, యూరిక్ ఆమ్లం, వెరికోసిస్ వీను, బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి, రక్తహీనత, అలర్జీ, వెన్నునొప్పి, అధిక బ్లడ్ ప్రెషర్, బీపీ, ఇలాంటి 48 సమస్యలకు ట్రీట్మెంట్ మన దగ్గర అద్భుతంగా ఉంది సార్. విత్ 100% న్యాచురల్. విత్ 100% న్యాచురల్ సార్. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి వ్యాధి నయం కాకపోతే వాళ్ళు మన దగ్గరికి వస్తే మనము వ్యాధిని నయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అందుకోసం మనం ముందుకు వస్తున్నాం సార్. ఈరోజు నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఆస్టియోపోరాసిస్ సార్. ఆస్టియోపోరాసిస్ అనే జబ్బు గురించి ఇచ్చారు రెడ్డప్ప సార్. వారికి నమస్కారం. మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఆస్టియోపోరాసిస్ అంటే దీన్ని ఆయుర్వేదంలో అస్థి సౌశీల్యం అంటారు సార్. అస్థి సౌశీల్యం. అస్థికలు అంటే ఎముకలు. ఆస్టియోపోరాసిస్ అంటే అస్థి అంటే ఎముకలు, పోరాసిస్ అంటే గుల్లబారడం. ఎముకల్లో గుల్లబారడం, ఎముకల్లో శక్తి కోల్పోవడం. ఎలా కోల్పోతాయంటే నేను ఇంతకు ముందు ఒక రోజు కూడా మీకు లాస్ట్ మీటింగ్ చెప్పాను. బిడ్డ పుట్టినప్పుడు ఎముక చిటికిన వేళ్ళలా ఉంటుంది బాల్య దశలో. అది సగం వయసు వరకు ఎముకలో బలం పెరుగుతూ వస్తుంది. ఆఫ్టర్ 50 ఇయర్స్ ఎముకల బలం తగ్గుతూ వస్తుంది. కానీ ప్రస్తుతము 100 సంవత్సరాల ఆయుర్దాయము 70 సంవత్సరాలకు పడిపోయింది. ఆ 70 సంవత్సరాలను ఆఫ్ తీసుకుంటే 35 సంవత్సరాల నుంచి ఈ ఎముకలు గుల్లబారడము, మెత్తబడము జరుగుతుంది సార్. ఎలా జరుగుతుందంటే ముఖ్యంగా మానవులకు వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు ఎలా నడిచిపోతాయో, చూపు ఎలా తగ్గుతుందో, వినికిడి ఎలా నశిస్తుందో, అలాగే ఎముకలు కూడా బలహీనమవుతాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆస్టియోపోరాసిస్ అనే యొక్క జబ్బు. ఇది ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి. ఆస్టియోపోరాసిస్ అంటే ఎముక పల్చనై వీక్ అయిపోవడము. ఎముకకి కాల్షియం, ఫాస్ఫరస్ అనే 2 మినరల్స్ ఉంటాయి. అవి ఉంటేనే ఆ ఎముకకి పటుత్వం లభిస్తుంది సార్. అవి లేకుంటే ఎముక తన పటుత్వాన్ని కోల్పోతుంది. ఇది సాధారణంగా 35 నుంచి 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల వయసు దాటిన వారిలోనే ఎక్కువ అనిపిస్తుంది. అంతకు మించి ఎక్కువ ఈ వ్యాధి ఎవరికి వస్తున్నాయంటే మహిళలకు, ఆడవారికి కూడా ఎక్కువ 30-40 సంవత్సరాల్లో ఆడవారికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సార్ ఈ ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి. చిన్నపిల్లల చాలా అరుదుగా వస్తుంది ఈ వ్యాధి. ఎక్కువగా పెద్దవారికి మాత్రమే ఈ సమస్య ఉంటుంది. ముఖ్యంగా ఆడవారిలో పీరియడ్స్, ముట్లు అంటామే మన పల్లె భాషలో. ఆడవారిలో పీరియడ్స్ ఆగిపోయే సమయంలో ఎముకల్లో ఇంకా పటుత్వం తగ్గిపోయి శరీరంలో వచ్చే కొన్ని హార్మోన్ల మార్పుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అవి ఎటువంటి సమస్యలు అంటే ముఖ్యంగా లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒకటి ఎక్కువగా ఎముకల నొప్పులు, ఎక్కువగా కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో బోన్స్ ఎక్కువగా వీక్ గా ఉంటాయి. దాని వలన నడిచేటప్పుడు బాత్రూంలో కానీ హాల్లో కానీ చెమ్మ ఉన్నా కూడా నడిచేటప్పుడు ఒక తూరి కింద పడినా కూడా ఎముక విరిగిపోయే సమస్య ఉంటుంది సార్. ఎందుకంటే ఎముక పలచన అయిపోయింది కాబట్టి. ఇది ఈ ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి ఎక్కువగా వెన్నుపూస ద్వారా మణికట్టు దగ్గర, తుంటి ఎముక అంటే తొడబాయి పైభాగంలో తుంటి అంటారు సార్. తుంటి ఎముక దగ్గర ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. గమనించుకోవాలి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మనం చాలా మందిని పల్లెల్లో చూస్తుంటాం సార్. నా కాడికి చాలా మంది పేషెంట్లు వస్తుంటారు. వచ్చే పేషెంట్లు కొంతమంది కాళ్ళు వంకరగా పెట్టుకొని నడుస్తూ ఉంటారు. కాళ్ళు వంకరగా పెట్టుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని ఏమంటామంటే పల్లెల్లో, విలేజెస్ లో దొడ్డి కాళ్ళు అంటారు. దొడ్డి కాళ్ళు, కాళ్ళు వంకరగా పెడుతుంది. ఇది కూడా ఒక ప్రాబ్లం. ఈ ఆస్టియోపోరోసిస్ అనే జబ్బుకు ఒక ప్రాబ్లం ఇది. నెక్స్ట్ స్పైన్ వంగిపోవడం. స్పైన్ అంటే వెన్నుపూస సార్. వెన్నుపూస ఎక్కువ వంగిపోతుంది. ఎందుకంటే వెన్నుపూసలో కూడా బలం కోల్పోతాం కాబట్టి. ఆ వెన్నుపూస వంగిపోయిందంటే మనము మన విలేజెస్ లో ఏమంటాం అంటే దాన్ని గూని రావడము అంటాం. అర్థమవుతుంది కదా సార్? గూని రావడం అంటాం. అంటే వంగి నడుస్తుంటారు. తల వంచుకొని ఆ వెన్నుపూసను కొంతమంది హైట్ తగ్గిపోయి నడుస్తూ ఉంటారు. ఈ ఈ సమస్యలు రాకూడదంటే
నివారణ చర్యలు ఏంటంటే కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నెంబర్ 2, ఆల్కహాల్, సిగరెట్, గుట్కాలు తీసుకోవడం పూర్తిగా మానేయాలి. మేమైతే ఇంగ్లీష్లో ట్రీట్మెంట్ ఏమి ఇస్తామంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. పెయిన్ కిల్లర్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అసిక్లోఫెనాక్, పారాసిటమాల్, క్లోర్జాక్షన్, దానివల్ల గ్యాస్ ట్రబుల్ రాకుండా ఓమిపెరాజోల్, దానికి మళ్ళీ డెక్సామెథాసోన్ కూడా కలిపి పెడుతుంటాం. ఈ డెక్సామెథాసోను ఇవన్నీ కూడా కొన్ని స్టెరాయిడ్స్ సార్. ఇవి స్టెరాయిడ్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళలో కాల్షియం ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చే కాల్షియం కన్నా ఈ స్టెరాయిడ్స్ పెట్టడం వల్ల వారికి ఎముక ఇంకా ఉండే ఎముక కన్నా అప్పటికప్పుడు తాత్కాలికంగా నొప్పి తగ్గుతుంది, కానీ ఎముక ఇంకా వీక్ అయిపోతుంది సార్. కాబట్టి స్టెరాయిడ్స్ వాడడం అనేది అది మంచి పద్ధతి కానే కాదు. కాబట్టి 100% న్యాచురల్ ఉన్నటువంటి మన మందులే వాడాలి. ఏ మందులు వాడాలి కూడా నేను తప్పకుండా సూచిస్తాను సార్. ఆ మందులు ఎందుకు వాడాలి కూడా నేను చెప్తాను సార్. ఈరోజు కాల్షియం అవసరం, ప్రతి మనిషికి కాల్షియం అవసరం. మరి మనం కాల్షియం టాబ్లెట్ తీసుకోవచ్చు. కాల్షియం తీసుకున్న వారు ముఖ్యంగా ఏం చేయాలంటే అధికంగా మంచినీటి తీసుకోవాలి. కనీసం 3 to 5 లీటర్స్, కనీసం 4 లీటర్లన్నా నీళ్లు తీసుకోవాలి. కాల్షియం తీసుకున్న వాళ్ళు నీళ్లు ఎందుకు తీసుకోవాలని నేను చెప్తున్నా అంటే కాల్షియం టాబ్లెట్ తీసుకున్న వాళ్ళు, కాల్షియం మోతాదు తీసుకున్న వాళ్ళు నీళ్లు తీసుకోకపోతే వారికి కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంది సార్. వారికి కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం గమనించుకోవాలి. ఈ వ్యాధిని ఎలా గుర్తించవచ్చు? ఈ వ్యాధిని లక్షణాలతోనే గుర్తించడం కాకపోతే మిగతా టెస్ట్లు ఏమైనా ఉన్నాయా అంటే దీనికి ఒక మంచి పరీక్ష ఉంది సార్. దాన్ని డెక్సా స్కాన్ అంటారు. డెక్సా స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు సార్. ముఖ్యంగా రోజుకి కాల్షియం ప్రతి మనిషికి 800 మిల్లీగ్రాములు అవసరం అవుతుంది. గర్భిణీ స్త్రీలకై బాలింతలకైతే 1200 మిల్లీగ్రాములు కాల్షియం అవసరం ఉంటుంది సార్. ఆహారం, ఈ కాల్షియాన్ని మనం ఆహారంగా ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇంటి వైద్యం అంటాం కదా. పచ్చి కొబ్బరి, పచ్చి నువ్వులు మెత్తగా దంచి యాలక గింజల పొడి చల్లి తేనెతో కానీ ఖర్జూరం పండుతో కానీ వంట చేసుకొని ఈ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా, ఎందుకంటే పచ్చి కొబ్బరి పచ్చి నువ్వులు చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేసుకొని రోజు ఉదయం రాత్రి ఒక నిమ్మకాయ సైజు మోతాదు తీసుకుంటే, ఫ్రెష్గా తీసుకుంటే మనకు కావాల్సినంత కాల్షియం లభిస్తుంది. తర్వాత ఉలవలు, ఉల్లి, వెల్లుల్లి, బెండకాయ, అల్లం, ముల్లంగి మనం తినే ఆహారంలో ఎక్కువ మోతాదులో ఉన్నట్టుగా చూసుకుంటే మన కాల్షియం లోపం రాకుండా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా మనకు తెలిసిన చిన్న చిట్కాలో ఒక గ్లాస్ పాలల్లో 200 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది సార్. మనకు పాలు తీసుకోవడం వల్ల కూడా మనకు కాల్షియం 200 గ్రాములు లభిస్తుంది. అది కాకుండా ఇంతకు మునుపు మన పల్లెల్లో అయితే నువ్వులు, బెల్లము, శనక్కాయ పప్పులు కలిపి వంటలు చేసి తినేవాళ్ళు ఎత్తి పెట్టుకుని. ఈ నువ్వులు ఎందుకు వాడతారంటే 100 గ్రాముల నువ్వుల నుండి 1200 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది సార్ మనకు. 100 గ్రాముల నువ్వుల నుండి 1200 గ్రాముల కాల్షియం మనకు లభిస్తుంది. ఇకపోతే తోటకూర, కరివేపాకు, ఆకుకూరలు ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల కూడా మనకు కాల్షియం లభిస్తుంది. ఇంకా తీసుకున్న చిరుధాన్యాలు రాగులు, ఉలవలు, శనగలు 100 గ్రాములు తీసుకుంటే బాదం పప్పు కూడా తీసుకోవచ్చు సార్. ఇలా తీసుకుంటే మనకు కాల్షియము కావాల్సినటువంటి మోతాదులో మనకు లభిస్తుంది. ఇంతవరకు అర్థమైందా సార్? అందరికి రియాక్ట్ కండి సార్, ఏమన్నా మాట్లాడండి. ఓకే సార్. దీనికి వచ్చేసి మనం ఇంగ్లీష్ వైద్యం అయితే నేను ఇంతకు చెప్పాను. పెయిన్ కిల్లర్స్ ఇస్తాం, కాల్షియం D3 ఇస్తాం, కాల్షియం 500 mg ఇస్తాం. ప్రతి రోజుకి ఒకటి మాత్రం వేసుకోమని చెప్తాం మేము. దానివల్ల మనకి ఇంకా కొన్ని సందర్భాల్లో ఈ స్టెరాయిడ్స్ పెట్టడం వల్ల మనకు ఎముకంగా పలచబడిపోతుంది. ఈ ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధికి మన కీవా కంపెనీలో ఇచ్చే ట్రీట్మెంట్ ఏమిటి అంటే రాసుకోండి సార్, నోట్ చేసుకోండి రాసుకోవాలనే వాళ్ళు, లేదంటే మళ్ళీ నేను రిప్లై చేస్తాను. నెంబర్ 1 చక్కని టాబ్లెట్ సార్ మంది బోన్ హెల్త్ టాబ్లెట్. ఈ నెల మనకి 21 తేదీ వరకు ప్రతి 1000 బిజినెస్ పాయింట్లకు ఒక బోన్ హెల్త్ టాబ్లెట్ ఫ్రీగా ఉంది. కాబట్టి దీని అందుకే నేను ఈరోజు ఈ క్లాస్ తీసుకున్నాను సార్. బోన్ హెల్త్ టాబ్లెట్ బిఫోర్ ఫుడ్ అరగంట ముందు ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటే చాలా సహకరిస్తుంది. ఎందుకు బోన్ హెల్త్ తీసుకోవాలి అది కూడా నేను మీకు సవివరంగా తెలియజేస్తాను సార్. నెంబర్ 2 మనకు అద్భుతమైన ప్రొడక్ట్ కాల్షియం మెగ్నీషియం D3 డ్రాప్స్. కాల్షియం మెగ్నీషియం D3 డ్రాప్స్ వివరంగా చెప్తున్నాను సార్, స్లోగా చెప్తున్నాను.
కాల్షియం మెగ్నీషియం D3 డ్రాప్స్. ఇది కూడా ఉదయం రాత్రి పొరగడుతో తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మూడవది KAMD డ్రాప్స్ సార్. మనకు మదర్ ప్రొడక్ట్ సార్ ఇది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా పెద్దలు నాకు బాగా తెలియజేశారు. కేవా ఏన్సియన్ మినరల్ డ్రాప్స్, KAMD డ్రాప్స్. ఈ మూడు గన మనము మోతాదు తినక ముందు వాడుకుంటే ఈ ఆస్టియోపోరాసిస్ అనే యొక్క జబ్బును పారదోలే వాళ్ళం అవుతాం సార్. పోతే బోన్ హెల్త్ అనే టాబ్లెట్ తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఈ బోన్ హెల్త్ టాబ్లెట్ ఎముక ఖనిజ సాంద్రతను పెంచుతుంది. ఎముక ఖనిజ సాంద్రతను పెంచుతుంది. ఎముకలో ఉండే గట్ నుండి కాల్షియం శోషణను పెంచుతుంది. ఎముక మరియు కండరాల నిర్మాణాలను బలోపేతం చేస్తుంది. ఇది బోన్ హెల్త్ టాబ్లెట్. మన దేహానికి ఎంత అవసరమో ఆ అవసరమైనటువంటి కాల్షియం అందిస్తుంది. తర్వాత వాంఛనీయ కాల్షియం ఎంత కావాలో అంత లభిస్తుంది. కాల్షియం మరియు D3లను చాలా మెరుగుపడుతుంది. కాబట్టి దీనికి ఈ ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధికి బోన్ హెల్త్ టాబ్లెట్ ను రెఫర్ చేయడం జరిగింది సార్. నెంబర్ 2 కాల్షియం మెగ్నీషియం D3 డ్రాప్స్. కాల్షియం మెగ్నీషియం D3 డ్రాప్స్. ఈ కాల్షియం మెగ్నీషియం D3 అనేది ముఖ్యంగా కీళ్ల కదలిక మరియు కండరాల యొక్క ఆరోగ్యం మెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది సార్. కొంతమంది నిద్రలో కీళ్లు పట్టకపోయి ఆ కీళ్లు కదలక చాలా ఇబ్బంది పడుతుంటారు సార్. వయసైన వాళ్ళకి చాలా ఈ డ్రాప్స్, కాల్షియం మెగ్నీషియం డ్రాప్స్ బాగా ఉపయోగపడుతుంది. నెంబర్ 2 మనిషిలో సాధారణ పనితీరు మెరుగుపడి కండరాల కణాలను బలపరుస్తుంది. నెంబర్ 3 తిమ్మిర్లు రాకుండా చూస్తుంది సార్. ఇది తిమ్మిర్ల నుండి కూడా మనకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మన శరీరానికి అవసరమైనటువంటి రోజువారీ పోషకాహార అవసరాలన్నింటినీ కూడా తీర్చే సత్తా కాల్షియం మెగ్నీషియం D3 డ్రాప్స్ ఉంది సార్. ఎముకను ఆరోగ్యంగా మరియు బలంగా చేస్తుంది. మెరుగైన రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. ఎముకలు, కీళ్ళు, కండరాలను బలపరుస్తుంది. కాబట్టి కాల్షియం మెగ్నీషియం D3 డ్రాప్స్ మనము రెఫర్ చేస్తున్నాం సార్. అంతేకాదు కాల్షియం మెగ్నీషియం D3 డ్రాప్స్ వివిధ మానసిక ఆరోగ్య పరిస్థితుల నుంచి సహాయపడుతుంది. మానసికం లేకుండా ఎక్కువ ఆలోచించడము, ఎక్కువ నిస్సత్తుగా పడిపోవడము, నీరసంగా ఉండడము, వీటన్నింటి కూడా మనకు చాలా దోహదపడుతుంది. అందుకు దీన్ని సపోర్ట్ చేస్తున్నాం. కీళ్ల కదలిక మనం చెప్పుకున్నాం కదా ఇంతవరకు. కీళ్ల కదలిక మరియు కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందో చాలా సహాయపడుతుంది. ఇది ఈ కాల్షియం మెగ్నీషియం D3 సార్ మెరుగైన బలమైన దంతాలకు కూడా మద్దతు ఇస్తుంది సార్. పళ్ళు ఊగిపోవడము అనేది ఎక్కువ లేకుండా, దంతాలు మెత్తబడి కుళ్ళిపోవడం లేకుండా చాలా పనిచేస్తుంది సార్. ఉదయము సాయంత్రము భోజనానికి కనీసం అరగంట ముందు తీసుకోవాలి సార్ ఈ కాల్షియం మెగ్నీషియం D3. మీకు అంతా తెలుసు, మీరంతా సీనియర్లు. నేను చేరి 3 నెలలు అయింది అంతేను. కాకపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నాను సార్, దయచేసి ఏమనుకోద్దండి. మెరుగైన ఫలితాల కోసం ఈ కాల్షియం మెగ్నీషియం D3ని 6 నుంచి 12 నెలల వరకు వాడుకుంటే చాలా మంచిది. ఈ విషయాన్ని మనం మందు ఇచ్చేటప్పుడే మనం ఔషధం ఇచ్చేటప్పుడే పేషెంట్కి తెలియజేస్తే వాళ్ళు మళ్ళీ మీ ఇచ్చిన మెడిసిన్ గా పనిచేయని చెప్పి అనే మనల్ని అడుగుతూనే ఉంటారు సార్. కానీ ఈ టాబ్లెట్ ఆర్ క్యాప్సూల్ ఆ డ్రాప్స్ తీసుకునేవారు రోజుకి 3 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి. లేకుంటే కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రమాదం ఉందని మళ్ళీ ఉతని మీకు గుర్తు చేస్తున్నాను సార్. థర్డ్ KAMD, కేవా ఏన్సియన్ మినరల్ డ్రాప్స్. ఇది మన మదర్ ప్రొడక్ట్ సార్. ఇది మన కేవా కంపెనీ యొక్క మొట్టమొదటి ప్రొడక్ట్. అందుకే దీన్ని మదర్ ప్రొడక్ట్ అంటాం. ప్రతి ఒక్కరికి అవసరమైనది సార్ ఇది. ఈ KAMD డ్రాప్స్ దాదాపు 900 రకాల జబ్బులను నయం చేస్తుంది సార్. మన శరీరంలో 900 రకాల ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాలు లేకపోతే అనేకమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ 900 ఖనిజాల యొక్క ఉత్పత్తికి ఈ KAMD డ్రాప్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మీకు తెలుసు ఆ వ్యాధులు ఏంటంటే, ఒకటి ఆందోళన, అలసట, మైగ్రేన్, తీవ్ర భయాందోళన, గుండె జబ్బులు, కండరాల నొప్పులు, ఉబ్బసం, ఆయాసం, నరాల సమస్య, రక్తం గడ్డ కట్టడం, రక్తపోటు అంటే BP, స్త్రీ జననేంద్రియ సమస్యలు, నిరాశ, నిస్పృహ, నిద్రలేమి, ఎముకల వ్యాధి, మూత్రపిండాల సమస్యలు, దంతక్షయం, షుగర్, కాలేయ సమస్య, లివర్ సమస్య ఎక్సెట్రా, ఇలాంటి అన్నింటికి కూడా చాలా ఉపయోగపడుతుంది సార్ ఈ KAMD డ్రాప్స్. కానీ ఈ KAMD అనే డ్రాప్స్ ఔషధాన్ని
ఎవరు వాడకూడదు అనే విషయాన్ని కూడా మనం ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి మెడిసిన్కి ఎవరు వాడచ్చు, ఎవరు వాడకూడదు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ఔషధాన్ని గర్భవతులు వాడకూడదు. అధిక రక్తపోటు బీపీ, హై బీపీ ఉండే వాళ్ళు వాడకూడదు. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ఉన్న వాళ్ళు కూడా వాడకూడదు. అలాగే నీరో సంబంధిత రోగాలు ఎక్కువ దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళు కూడా ఈ కేఏఎండి అనే డ్రాప్స్ ని ఈ మెడిసిన్ వాడకూడదు సార్. మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పోతే ఈ కేఏఎండి వల్ల మరొక ఉపయోగం ఏంటంటే ఈ కేఏఎండిలో 84 అయోనిక్ మినరల్స్ కలిగి ఉంటుంది సార్. ఉదాహరణకి హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, మెగ్నీషియం. మెగ్నీషియం అంటే గుర్తుకొస్తుంది సార్. మెగ్నీషియం వలన ఉపయోగం ఏంటంటే శక్తిని పెంచడం. మెగ్నీషియం వలన నరాలను శాంతపరుస్తాయి. మెగ్నీషియము నిద్రను బాగా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మెగ్నీషియం వలన మలబద్ధకం నివారించబడుతుంది. మెగ్నీషియం వలన కండరాల నొప్పి తగ్గుదల అవుతుంది. మెగ్నీషియం వలన ఎముకల ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరిచే అవకాశం ఉంటుంది సార్. ముఖ్యంగా మెగ్నీషియం వలన హైపర్ టెన్షన్ కూడా తగ్గే అవకాశం ఉంది. హైపర్ టెన్షన్ తర్వాత మైగ్రేన్ తలనొప్పితో చాలా మంది బాధపడుతున్న అక్కడికి వస్తుంటారు సార్. దీనివల్ల అది కూడా ఉపయోగం ఉంది. ఆర్థరైటిస్ దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నీరో డిజార్డర్స్ దానికి కూడా ఉపయోగపడుతుంది సార్. ఇది ఈ కేఏఎండి అనేది పెయిన్ రిలీఫ్ కోసం ఒక వారం తర్వాత మనము ఈ 10 చుక్కల నుంచి దాటి వ్యాధిగ్రస్తుని యొక్క అవసరం మేరకు 20 చుక్కలు 30 చుక్కల వరకు కూడా వాడుకోవచ్చు. ఇది అవసరాన్ని బట్టి వాడుకోవాలి సార్. అది మనం గమనించాలి. ఈ కేఐఎండి డ్రాప్స్ ముఖ్యంగా జాయింట్ నొప్పులకు, వెన్ను నొప్పికి, మెడ నొప్పికి, భుజాల నొప్పికి మొదలైన వాటికి సున్నితంగా 1, 2, 3 డ్రాప్స్ వేసుకొని సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు సార్. మసాజ్ చేసుకునే అవకాశం కూడా మనకి కేఐఎండి డ్రాప్స్ లో ఉంది. మెరుగైన ఫలితాల కోసం రోజు స్నానం పడుకునే ముందు కూడా ఈ మసాజ్ అనేది వాడుకోవచ్చు. ఇంకా పోతే సార్ కేఐఎండి డ్రాప్స్ వల్ల పాదాలు కూడా మసాజ్ చేసుకోవచ్చు సార్. కొంతమందికి మన పల్లెల్లో మిడాల నొప్పులు అంటుంటారు సార్. మిడాల నొప్పులకు కూడా మసాజ్ చేసుకుంటే దీనివల్ల ఉపశమనం కలుగుతుంది సార్. కనీసం వారానికి 2 సార్లు పూర్తి బాడీ మసాజ్ కూడా చేసుకోవచ్చు సార్ ఈ కేఐఎండి డ్రాప్స్ వల్ల. ఎలా అంటే ఒత్తిడి తగ్గిస్తుంది, శరీరానికి అవసరం శక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి ఈ కేఐఎండి డ్రాప్స్ ను ఇలా మసాజ్ రూపంలో కూడా వాడుకోవచ్చని మీకు తెలిసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాం సార్. మెగ్నీషియం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే పోషకాల రవాణా, కాల్షియం శోషణ. మరొక విషయం మనం గుర్తు చేసుకోవాలి సార్. ఈ సబ్జెక్ట్ కూడా అవసరం లేకుండా గుర్తు చేస్తున్నాం సార్. కేఎండి డ్రాప్స్ చర్మ వ్యాధి కూడా అద్భుతంగా పనిచేస్తారు సార్. చర్మ వ్యాధి అంటే చర్మశోధి, సోరియాసిస్, తామర, ముఖ్యంగా మొటేలు సార్. మొటేములు, మచ్చలు. అంటే ఆ మచ్చల్లో చాలా మంది స్త్రీలకి మంగు అనే వ్యాధి కూడా ఉంటుంది సార్. ఆ మంగు కూడా పనిచేస్తుంది సార్. ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. మొటిమలకు, మచ్చలకు అయితే 1 లేదా 2 చుక్కలు ప్రత్యేకంగా సోకిన ప్రాంతంలో నేరుగా సింగిల్ డ్రాప్ను వేసి లైట్ గా సున్నితంగా మసాజ్ చేసుకుంటే మసాజ్ చేసి రాత్రి కూడా అట్లే వదిలేసి పడుకోవచ్చు సార్, తగ్గిపోతాయి. మరియు చర్మాన్ని రోజీగా ఉంచడానికి, అందంగా ఉంచడానికి, మెరుస్తూ కనపడడానికి వాడచ్చు సార్. ఈ కేఏఎండి డ్రాప్స్ ని 40 చుక్కలు కేఏఎండి డ్రాప్స్ ని 50 మిల్లీలీటర్ల నీటితో కలిపి బాడీకి స్ప్రే కానీ మసాజ్ రూపంలో కానీ తీసుకుంటే మనకు బాడీ బాగా పూర్తి సహకరిస్తుంది సార్. ఈ విధంగా ఆస్టియోస్పోరోసిస్ అనే వ్యాధిని మనము ఈ కేఏఎండి డ్రాప్స్ వల్ల, మెగ్నీషియం ఉపయోగించడం వల్ల, అలాగే కాల్షియం మెగ్నీషియం D3 డ్రాప్స్ వల్ల, బోన్ హెల్త్ టాబ్లెట్ వల్ల మనము ఈ వ్యాధిని పూర్తి అంచేదానికి మన కీవా కంపెనీ ద్వారా అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ చాలా చక్కగా విన్నారు. జై కేవా, జై జై కేవా, జై భరత్, జై జై భరత్ సార్. అందరికీ ధన్యవాదాలు సార్. మనమందరం కూడా ముఖ్యంగా ఒక చిన్న విషయాన్ని గుర్తించుకోవాలి సార్. మన చేతిలో ఆరోగ్యం దాగి ఉంది సార్. అందుకే నేను శ్లోకం చెప్తున్నాను సార్. కదలిరా కదలిరా నవకేవా యువశక్తి కదలిరా, కదలిరా కణకణము మండించే కోరికతో, కదలిరా అణువణువు అర్పించే హృదయంతో, నీ శక్తికి పరీక్ష ఈనాడు, నీ పిడికిట ఆరోగ్యము దాగి ఉంది చూడని నేను చెప్తున్నాను సార్. మీకు పిలుపునిస్తున్నాను సార్. ఎందుకంటే 48 జబ్బులకి మనము మందులు పెట్టుకొని అవగాహన లేకుంటే చాలా ఇబ్బంది పడతాం సార్. అవగాహన మనం మొత్తం సంపాదించుకొని ఆశిస్తున్నాను సార్.
మళ్ళొకటి చెప్తున్నాను సార్. కేవ అనేది ఓ అంతులేని సాగరం. అందులో నీవు చుక్కాని లేని నావ మాత్రమే. నీ జీవితం ముందు నీ చేతిలో. మలచుకుంటే ధన్యమయం, లేకుంటే శోకమయం. పళ్ళ చెట్టును నాటితే పళ్ళు తిని ఆనందిస్తావు. ముళ్ళ చెట్టును నాటితే ముళ్ళు గుచ్చుకొని బాధపడతావు. అంటే మనము ఎటువంటి టీం ఏర్పాటు చేసుకోవాలో అన్నది మీకు అంతా బాగా తెలుసు, నాకన్నా సీనియర్లు కాబట్టి మీ అందరికి మరొకతూరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. థ్యాంక్ యూ సార్.